హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెరుగుతోంది. కల్తీ పదార్థాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన పదార్థాలను తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. దీనిని వ్యాపారస్త్రంగా మార్చుకుంటే మంచి లాభాలు పొందొచ్చు. ఇలాంటి వాటిలో ఒకటి గానుగ నూనె బిజినెస్. ప్రస్తుతం గ్రామాలు, పట్టణాల్లోని తేడా లేకుండా ఈ బిజినెస్తో భారీగా లాభాలు ఆర్జించవచ్చు. చిన్న చిన్న మిషన్లతో ఇంటి వద్దే ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. తక్కువ పెట్టుబడితో ప్రారంభించి నెలకు ₹1,00,000 వరకు సంపాదించవచ్చు. ఎందుకు ఈ బిజినెస్ని ఎలా ప్రారంభించాలి, ఎంత ఖర్చు అవుతుంది, ఇటువంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ వ్యాపారానికి ప్రధానంగా ఆయిల్ ఎక్స్పిల్లర్ మిషన్ అవసరం ఉంటుంది. ఈ వ్యాపారాన్ని ప్రారంభించేందుకు 10x10 సైజున్న గది సరిపోతుంది. ఇక మిషన్ ధర విషయానికి వస్తే కెపాసిటీ బట్టి 15,000 నుంచి ₹1,00,000 వరకు ఉంటుంది. ఈ బిజినెస్ ప్రారంభించాలంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAI లైసెన్స్ పొందడం తప్పనిసరి. దీంతో పాటు రిజిస్ట్రేషన్ కూడా ఉండాలి. మీరు తయారు చేసిన నూనెను ప్యాకెట్స్ లేదా సీసాల్లో ప్యాక్ చేసి నేరుగా విక్రయించవచ్చు. ఈ మిషన్ సహాయంతో తయారు చేసిన నూనెను మార్కెట్లో లీటర్కు ₹50 చొప్పున అమ్మచ్చు. ఈ లెక్కన ఉదాహరణకు మీరు రోజుకు 50 లీటర్ల నూనెను తయారు చేసిన సరాసరి రోజుకు ₹2,500 లాభాన్నే పొందుతారు. ఈ లెక్కన నెలకు 60,000కు పైగా సంపాదన ఆర్జించవచ్చు. ఒకవేళ మరింత ఎక్కువ నూనెను ఉత్పత్తి చేయగలిగితే ఎక్కువ లాభాలు ఉంటాయి. అంతేకాకుండా నూనె తీసిన తర్వాత లభించే పిప్పిని కూడా పశువులకు మేతగా ఉపయోగపడుతుంది. దీన్ని విక్రయించి కూడా లాభాలు పొందొచ్చు. ఇదిలా ఉంటే వంట నూనెలపై దిగుమతి సుంకం పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించగానే కొన్ని కంపెనీల నూనెలు రేట్లు పెరిగాయి. లీటర్ నూనె 15 నుంచి 20 వరకు పెరిగింది. గత శనివారం పొద్దున్న లీటర్ సన్ఫ్లవర్ ఆయిల్ 115గా ఉంటే సాయంత్రానికల్లా ₹130కు పైగానే చేరింది. మరికొన్ని కంపెనీలు కూడా రేట్లు పెంచడానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రజా వ్యతిరేకత మూటగట్టుకోకుండా ఉండటానికి కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. వంట నూనెల రేట్లు పెంచొద్దని ఎడిబుల్ ఆయిల్ కంపెనీలకు సూచించింది. తక్కువ సుంకాలతో ఇప్పటికే దిగుమతి చేసుకున్న ఎడిబుల్ ఆయిల్ స్టాక్స్ ఉన్నంత వరకు పాత రేట్లనే కొనసాగించాలని ఎడిబుల్ ఆయిల్ అసోసియేషన్లకు సలహా ఇచ్చింది ప్రభుత్వం. అవసరం నిర్వహించిన డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ DFPD కార్యదర్శి వంట నూనెల ధరలపై చర్చించారు. 0%, 12.5% బేసిక్ కస్టమ్స్ డ్యూటీతో BCD దిగుమతి చేసుకున్న నూనెల నిల్వలు అయిపోయే వరకు ప్రతి రకం నూనె ప్యాకెట్ మీద పాత MRPనే ఉండాలని చెప్పారు. ఈ విషయాన్ని వెంటనే అన్ని ఆయిల్ కంపెనీలకు చెప్పాలని సూచించారు. ప్రస్తుతం దేశంలో దాదాపు 30 లక్షల మెట్రిక్ టన్నుల వంట నూనెలు నిల్వలు ఉన్నాయి. వీటన్నింటినీ 0%, 12.5%తో BCD దిగుమతి చేసుకుంటున్నాయి. ఈ నిల్వలను మన దేశంలో 45 నుంచి 50 రోజులకు సరిపోతాయి. కాబట్టి ఆయిల్ రేట్లు పెంచొద్దని DFPD చెప్పింది. గతంలో కూడా ఎడిబుల్ ఆయిల్ అసోసియేషన్లతో DFPD సమావేశాలు నిర్వహించింది. ఆ సమావేశాల తర్వాత సన్ఫ్లవర్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్, మస్టర్డ్ ఆయిల్ వంటి నూనెల MRPలు తగ్గాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.